ఓకే, మరి ఏం తినాలి? రెగ్యులర్గా సార్ ఇది తినొద్దు అది తినొద్దు అన్నారు, ఏం తినాలి సార్, ఏం తినాలంటే అలా ఆలోచించి కూడా గ్యాస్ వస్తుందేమో చూడండి. అందుకనే చెప్తున్నాను నేను. అదే ఫస్ట్ స్టేట్మెంట్ చేయాలి. ఎంత మోతాదులో కొంచెం ఏది ఎంత తినాలో అంతే తింటే ప్రాబ్లం ఉండదు. నీకు పూరి తినాలనిపిస్తుంది, పూరి తినండి, కానీ ఒక పూరితో 1.5 2 పూరీస్ తోటి ఆపేయాలి. ఓకే, ఒక 10 పూరీలు తింటాను నేను బాగుంది అని చెప్పి తింటే కష్టం కదా, 10 రోజులు తింటాను అంటే కష్టం కదా. ఓకే, ఏదైనా చూసుకుని తినాలి, తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తిన్న ప్రాబ్లం లేదు. డాక్టర్స్ అందరూ ఇలాగే చెప్తారండి, మీరు కూడా అదే ఫాలో అవుతారు అనుకుంటా కదా, అందుకే ఇలా ఉన్నారేమో యాక్టివ్గా. అలాగే లేదు నేను, బికాజ్ ఏమండి ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేబీ చదువు వల్ల, నేను ఇన్ని రోజులు చదువుకున్నా కాబట్టి నాకు చదువు వల్ల అవేర్నెస్ వచ్చిందేమో అనుకుంటాను. దట్ ఈస్ వై నా డైట్ చేంజ్ చేసుకున్నానేమో. నా పేషెంట్స్ కూడా అదే చెప్తాను. నేను ఏదైతే చదువుకున్నానో, నేను ఏదైనా మారానో, నా పేషెంట్స్ కూడా అలానే అవేర్నెస్ చేస్తే వాళ్ళు కూడా మారుతారని అంతే. ఓకే, ఇప్పుడు మిగతా హాస్పిటల్స్కి చూస్తే కనుక వాటికి ఈ టీఎక్స్ హాస్పిటల్స్కి ఏంటి డిఫరెన్స్ అండి? వాటికి టీఎక్స్ హాస్పిటల్ బేసిక్ అంటే పేషెంట్స్ని చూసుకునే విధానంలో కానివ్వండి, లేకపోతే ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి, ఏంటి డిఫరెన్స్? ఒకటి చెప్తానండి, ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా ఫస్ట్ పేషెంటే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ అదర్ థింగ్. పేషెంట్ నా దగ్గరకు వచ్చాడు, మా దగ్గరకు వచ్చారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీఎక్స్ ఆర్గనైజేషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మా దగ్గరకు వచ్చారు అంటే మా టార్గెట్స్ ఏంటంటే ఫస్ట్ పేషెంట్ అనేది హెల్తీగా అయ్యి వెళ్ళాలి. అంటే హెల్తీ అంటే ఓన్లీ ఎలా అంటే ఓన్లీ ఒక యాంగిల్లో కాదు, అంటే ఒక కడుపులో అదొకటే కాదు, మెంటల్లీ కూడా ఈ హ్యాస్ టు బికమ్ నార్మల్. అంటే ఆ బర్డెన్ ఉండకూడదు, డిసీజ్ బర్డెన్ కూడా వాళ్ళని అంతా చూసుకోవాలి. అప్పుడు అది ఎలా అచీవ్ చేయగలుగుతామంటే పేషెంట్ ప్రయారిటీ ఇచ్చి, పేషెంట్కి కేర్ ఇచ్చి, డాక్టర్ ఒకటే కాదు, మా సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. బికాజ్ సపోర్ట్ సిస్టమ్ లైక్ నర్సెస్ అండ్ ఈవెన్ హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా, దే ఆర్ ఆల్సో మేజర్ సపోర్ట్. అంటే మేము పేషెంట్స్ తోటి కొంచెం టైం గడిపితే సిస్టర్స్ అండ్ హౌస్ కీపింగ్స్ విల్ స్పెండ్ మోర్ టైం విత్ దెమ్. వాళ్ళు ఎంత కంపాషనేట్గా మాట్లాడతారో, వాళ్ళు ఎంత కంపాషనేట్గా ఉంటారో, నర్స్ అరే ఇది నా సొంత రిలేటివ్కి ఎలా ప్రాబ్లం ఉంది అలా అని అనుకొని పనిచేస్తే మనకి వీ కెన్ అచీవ్ మోర్ థింగ్స్. వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ దట్ థింగ్ ఆల్వేస్ అండ్ ఎవ్రీ టైమ్. ఓకే, అంటే ఇప్పుడు వేరే హాస్పిటల్స్కి సంబంధించి ట్రీట్మెంట్ విషయంలో ఎక్స్పెన్సివ్గా ఉంటుంది టీఎక్స్ హాస్పిటల్? ఎక్స్పెన్సివ్గా ఏముండదండి, రేట్స్ ఆర్ వెరీ మచ్ ఫ్లెక్సిబుల్. ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ దట్, మనీ అనేది అదే చెప్పాను, ప్రయారిటీస్ ఎవ్రీ టైం పేషెంట్. ఇప్పుడు పేషెంట్ అందరి దగ్గర ఒకటేలాగా తీసుకోవాలంటే అప్పుడు ఎలా అయిపోతుంది అంటే ఓన్లీ డబ్బున్న వాళ్ళకే ట్రీట్మెంట్ అయిపోతుంది. అలా అని వెన్ ఐ జాయిన్ టీఎక్స్ మా చైర్మన్స్ వాళ్ళందరూ చెప్పింది అయితే ఒకటే, నో మనీ ఈజ్ బెటర్ దాన్ నో పేషెంట్స్ అని ఒక వర్డ్ చెప్పారు నాకు. సూపర్. అంటే పేషెంట్ మనీ లేకపోయినా పర్లేదు, పేషెంట్స్ లేకపోతేనే ప్రాబ్లం. సో పేషెంట్స్కి ట్రీట్ చేసుకోగలగాలి. మనల్ని నమ్మి వచ్చినందుకు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసి పంపించాలి, క్వాలిటీ కేర్ ఇవ్వాలి అనేది టార్గెట్. ఇంతమందిని రోజులో చూడాలి అనేది టార్గెట్గా పెట్టుకుంటారా, లేకపోతే పేషెంట్ అనే వాళ్ళు ఎంతమంది వచ్చినా మనం ఆ సర్వీస్ ఇవ్వాలి అనే ఫీల్డ్లో ఉంటారా? ఎందుకంటే కొంత ఒక 10 మెంబర్స్ను 15 మెంబర్స్ను చూసిన తర్వాత ఆటోమేటిక్గా మనం కూడా డ్రైన్ అవుతాం. సో అట్లాంటప్పుడు మీ మెంటల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నా అకార్డింగ్ మై పాలసీ, అకార్డింగ్ నేను హాస్పిటల్లో ఉండే, ఈవెన్ ఇఫ్ నేను కార్ తీసి డోర్ ఎక్కే టైంకి పేషెంట్ వచ్చిందంటే నేను చూసి వస్తాను. ఎందుకంటే నన్ను నమ్మి చాలా దూరం నుంచి పేషెంట్ వచ్చాడు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ కంపల్సరీ నా ప్రజెన్స్ ఉండాలి అనుకుంటే ఈవెన్ లేట్ నైట్స్ ఆల్సో నేను వచ్చి పేషెంట్ చేస్తాను. గ్రేట్. ఆ ట్రస్ట్ ఇచ్చినప్పుడే కదా వాళ్ళకి కూడా హోప్ వస్తుంది లైఫ్ మీద. రైట్, ఓవరాల్గా చెప్పండి మా పేషెంట్స్కి, మా వ్యూవర్స్కి ఈ మెడికల్కి సంబంధించి, గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అన్నీ తినొచ్చు, కాకపోతే ఏం తింటున్నామని ఆలోచించి తినాలి, ఎంత లిమిట్లో తినాలి, అండ్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఏవైతే సిమ్టమ్స్ బాడీ ఇస్తుందో అవి మీరు గమనించి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అవి అవేర్నెస్ అంటే ఎవాల్యుయేట్ చేసినప్పుడు, అంటే పరీక్షలు చేసినప్పుడు తొందరగా మీకు ఏదన్నా బిగ్గర్ ప్రాబ్లం ఉంటే కనుక్కున్నప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ట్రీట్మెంట్ అనేది ఎంత తొందరగా ఉంటే మీ డిజీజ్ బర్డెన్ అంటే మీ ప్రాబ్లం వల్ల మీకు వచ్చిన ఇబ్బందులు తగ్గిపోతాయి. తగ్గుండడం వల్ల మీ ఉన్న లైఫ్ స్పాన్ పెరగడంతో సంతోషంగా ఉంటుంది లైఫ్ స్పాన్. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్. ఓకే, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి,
ఎంత తీసుకుంటున్నాం, ఏం తీసుకుంటున్నాం అనేది గమనించుకుంటూ తీసుకుంటూ ఉంటే కనుక అది హెల్తీగానే ఉంటుంది తప్ప ప్రాబ్లం క్రియేట్ చేయదు. ఒకవేళ మన బాడీ ఏదైనా సిమ్టమ్స్ మనకి చెప్తుంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమమైన పని. థ్యాంక్ యూ సో మచ్ అండి.